గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాఘవ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ముహూర్తం చూడాలా అని అడుగుతున్నారండి. మానవ ధర్మం ప్రకారం మనకు ఒక సంప్రదాయం ఏర్పడింది. మనకు కొన్ని శాస్త్రములు మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి. వేద శాస్త్రముల ద్వారా మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి వాటిలో మన క్షేమం కోసం, మన ప్రయోజనం కోసం మన మహర్షులు మనకు కొన్ని నియమాలు ఏర్పరిచారు. కాబట్టి వాటిని అవసరమైన అనవసరమైన మనకి ఇప్పుడు అనవసరంగా కనిపించవచ్చు, కానీ వాటిని ఏర్పరిచారు అంటే ఒక నియమంగా పెట్టారు అంటే తప్పకుండా మానవ జాతికి అవసరం అనే పెట్టారన్నమాట. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఆ రోజున తిథివార నక్షత్రాలు చూసుకోండి అని చెప్పారు. పంచాంగం ఎప్పుడో 195 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన భారత జాతి అంత ప్రాచీన కాలం నుంచి కూడా మానవ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ మన మహర్షులు మామూలు ఎటువంటి యంత్ర ప్రయోజనాలు, యంత్ర ప్రభావం లేని కాలంలోనే స్వయంగా వారు అంతగా కనుక్కోగలిగారు. కాబట్టి వారు మనం ఏ కదలికైనా కూడా ఆ సమయంలో తిథివార నక్షత్రాలు గమనించండి అని చెప్పారు. కనుక మనం తీర్థయాత్రలకైనా సుముహూర్తం చూసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఏ దిక్కున వెళ్తున్నాం, ఏ దిక్కున ఏ రోజు ప్రయాణం ప్రారంభించవచ్చు, ఏ సమయంలో ప్రారంభించవచ్చు, ఆ ప్రతిరోజు మనకు 24 గంటల్లోనూ ఏ గ్రహములు ఏ పరిస్థితిలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది జ్యోతిషంలో. కాబట్టి మనం ఆ దిక్కుకు వెళ్ళేటప్పుడు ఆ గ్రహం మనకు అనుకూలం అవుతుందా కాదా, ఏమైందండి బాగానే ఉంటుంది కదా అనిపిస్తుంది, కానీ తెలియకుండా మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవ్వటం, లేకపోతే ఆలస్యం అవటం, ఇటువంటివి ఏవైనా ఎందుకు జరగకపోవచ్చు ఒకసారి, కానీ ఒకసారి జరగచ్చు. ఇటువంటి ఆ అవకాశం అవతల వాటికి ఇచ్చే కంటే మనమే సదవకాశాన్ని తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో వెళ్ళేది తీర్థయాత్రలకే అయినప్పటికీ మనం మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరటం అనేది మన మనస్సుకి ఒక ఒత్తిడి లేని ప్రశాంతతను ఇస్తుంది. మనం మంచి ముహూర్తంలో బయలుదేరాం కాబట్టి రైలు ఆలస్యంగా అయినా వస్తుంది, మనకు అక్కడ దర్శనం అవుతుంది. ఇటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో సందేహం లేకుండా చేయాలి. సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా అడుగు వేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక మనం సుముహూర్తంలో బయలుదేరాం, అందువల్ల మనకేమీ ఇబ్బంది లేదు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నా సరే, తీర్థయాత్రలకైనా సరే తప్పకుండా ముహూర్తాన్ని పాటించడం అనే ఒక పద్ధతిని పెట్టుకోవాలి. కాబట్టి అది అన్ని చోట్ల అలవాటు అవుతుంది. లేకపోతే మనం ఏం కాలేదు కదా, ఇప్పుడు ఏం కాదులే అని మనం అనుకుంటాం. ఆ గ్రహ ప్రభావం ఎప్పుడు మన మీద పడుతుందో చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం అనేది మన మహర్షులను మనం గౌరవించటం, మనని మనం క్షేమంగా చూసుకోవడం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇవి చేయాలి. అయితే ఆ ముహూర్తానికి ప్రయాణం బస్సు రైలు లేదండి అంటే అంతకు ముందు రోజునే, అంతకు కొద్దిసేపు ముందు మంచి సమయంలోనే మనం ప్రయాణపు సంచిని ఎదురుగా పక్కవారింట్లోనే ఎక్కడైనా పెట్టి అక్కడ నిర్ఘ్యం పెట్టి అక్కడి నుంచి బయలుదేరినట్టుగా, అంటే ప్రయాణం ప్రారంభమైనట్లుగా భావించడం ద్వారా మన మనస్సుని ఎటువంటి ఆందోళనలు లేకుండా చేసుకుంటాం. కాబట్టి మన పెద్దలు ఇటువంటి మార్గాలు మనకు చెప్పారు కనుక ఆ విధంగా చేద్దాం. తీర్థయాత్రలన్నీ చేద్దాం. ఆ విధంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని అన్ని చోట్ల ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహిమ ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. వాటినన్నింటినీ కూడా మనం పొందుదాం. గురుగారు ఈనాటి